హాయ్ నాన్న, ఎస్ఎస్సి సిపియూల ఎగ్జామ్కి అడిగాడు ఈ క్వశ్చన్. 23474 అనే నెంబర్ కింద ఉన్న ఆప్షన్స్లో ఏ నెంబర్స్ క్యాన్సిల్ అవుతుందని అడిగాడు. గుర్తుపెట్టుకోండి మా, ఇది డివిజిబిలిటీ రూట్ని అప్లై చేస్తుంది. డివిజిబిలిటీని బాగా చూడండి మా, ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 11 ఉంది. అంటే నేను ఓన్లీ కామన్ నెంబర్స్ బయట తీస్తున్నా. ఒకటి 2 ఉంది అంటే 2 డివిజిబిలిటీ రూల్ మనకు తెలిసి ఉండాలి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిసి ఉండాలి. ఇవి రూల్స్ తెలిస్తేనే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్ అంటే వెళ్ళిపోతామా డైరెక్ట్ కాన్సెప్ట్లోకి. 2 యొక్క డివిజిబిలిటీ ఏం లేదు నాన్న, లాస్ట్ డిగ్రీ ఏది ఉంటుందో అది 2తో క్యాన్సిల్ చేసి ఉండాలి. సో 2తో క్యాన్సిల్ ఈజీగా అర్థమైపోతుంది, 2తో క్యాన్సిల్ అయిపోతుంది, నో డౌట్ అబౌట్ దట్. బట్ 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇవన్నీ సమ్ చేస్తే ఎంత నెంబర్ వచ్చి ఉండాలి? ఆ వచ్చిన నెంబర్ 3తో క్యాన్సిల్ అవ్వాలి. చూడండి, 2 + 3 5 + 4 9 9 + 7 16 6 + 4 ఎంత అవుతుంది? మా సమ్ ఎంత? 20 వస్తుంది. 20 అంటే నో డౌట్ 3తో క్యాన్సిల్ అవ్వద్దు. సో ఇక్కడ ఆప్షన్ చూస్తూనే పెట్టేయచ్చు. ఇది రాంగ్ ఆప్షన్ ఉండేది. ఈ మూడిట్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు 4 and 11. 4 ఎలిజిబుల్ ఏంటి? 4కి వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ అయ్యాలి 4తో. 4 అమ్మా, 4 1s 4 అవును 34 ఉంటుంది, క్యాన్సిల్ అవ్వదు. సో 4th కూడా ఎలిమినేట్ లేదు అంటే ఆప్షన్ బి కూడా రాంగ్. ఉండేది రెండే 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 and 11 and 2 ఓన్లీ. ఇక్కడ ఆప్షన్ ఇస్తాం. మిగిలిపోయిందండి 11 డివిజిబిలిటీ మా. 11 ఏంటి తెలుసా? ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనేది సమ్ చేస్తే 0 వచ్చి ఉండాలి, లేకుంటే 11 మల్టిపుల్ వచ్చి ఉండాలి. ఏంటి ఆ రూల్ అండి? ఇక్కడ చూడమ్మా, 2 3 4 7 4 ఉంది కదా. ఆల్టర్నేట్ నెంబర్స్ 2 + 4 4 + 4 అంటే ఎంతమా? 2 + 4 6 6 + 4 వచ్చినా 10 వచ్చింది. 3 + 7 వచ్చింది 10 వచ్చింది. అంటే 10 - 10 0 అంటే 11th ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. ఇది ఎస్ఎస్సి సిపిఓకి అడిగాను నాన్న. థ్యాంక్ యూ నాన్న.